తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాధారణ విద్యార్థిలోని అసాధారణ ప్రతిభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చిన యువకుడిని ప్రత్యేకంగా అభినందించి ఆర్థిక సహాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. కేవలం ప్రశంసలతోనే సరిపెట్టకుండా విద్యార్థి తయారు చేసిన సైకిల్ పై అతన్ని కూర్చోబెట్టుకుని స్వయంగా తొక్కి ఉత్సాహపరిచారు. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్దు అనే ఇంటర్ విద్యార్థి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ఇంటి నుంచి కళాశాలకు వెళ్లేందుకు పడుతున్న ప్రయాణ కష్టాలను అధిగమించేందుకు అతడు సొంతంగా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించాడు. ఈ సైకిల్ ను కేవలం 3 గంటలు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సిద్దు వివరించాడు. సిద్దు ప్రతిభ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. సిద్దు ఆలోచనలను, ఆవిష్కరణ వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అతడి ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా ₹1,00,000 చెక్కును అందజేశారు. నా పేరు రాజాపు సిద్దు. మాది విజయనగరం జిల్లాలోని తర్లాం మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం. సో నేను రాజం GCSR కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను మా గ్రామం నుంచి GCSR కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది. సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు ₹60 వరకు ఛార్జీలకి అయితే ఖర్చు అయ్యేది. ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు. సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం ₹35,000లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయచ్చు. ఇది కేవలం దాదాపు ₹6తోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే మనకు ఫస్ట్లో ₹60 ఉండేది, ఇప్పుడు కేవలం ₹6తోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిక్షులను అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నేను నూతనంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసము తిరుపతి రావడం జరిగింది. తిరుమల కొండపైన ఆ స్వామివారిని దర్శించి నాతో పాటు మరి మొన్న నేను రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాక సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, తర్వాత ఇక్కడ బోర్డు సభ్యులు మరి నా చిరకాల మిత్రుడు భానుప్రసాద్ గారు, మరి వారితో పాటు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి. టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో, ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్య మతస్థులు దాన్ని
మొత్తం కబ్జా పెట్టి గోడ కొట్టి అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అందులో దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తా ఉన్నారు. వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు. తెలంగాణలో సంబంధించినటువంటి దేవస్థానం భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. టీటీడీ భూములు అన్య మతస్థులకు, అది కూడా వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం అనేది దాన్ని చాలా ఖండిస్తాను. ప్రభుత్వం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి టీటీడీ భూములే కాదు, ఇతర టీటీడీ భూములు కూడా రక్షించేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్వామి గారి దగ్గర వచ్చేందుకు మాకు తెలిసిన వెంటనే నేను మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాను. కాకినాడ పరిసర ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు వస్తున్నాయని, శ్రీ సిటీ తరహాలో మరింత అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ నగరంలో ఉన్న పలువురిని పెద్దలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత పైడా భావన ప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులను మంజూరు చేసి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎనలేని సహాయం అందిస్తోందని తెలియజేశారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు 13,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు ప్యాకేజీ అందించిందని, విశాఖ కాకినాడ కారిడార్, విశాఖ చెన్నై కారిడార్, సాగరమాల వంటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, అలాగే గురువు యొక్క ప్రాశస్యం కేవలం కళాశాల, పాఠశాల, విద్యాలయం వరకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యత, గురువుని ఎప్పుడు కొలవాలని చెప్పి మనది గురువు భూమి, జ్ఞాన భూమిగా ప్రసిద్ధిగాంచింది కనుక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరూ సాధు సంతుల్ని, యోగుల్ని దర్శించుకోవటం, అనేక పీఠాలకి వెళ్ళి వాళ్ళకి అర్పించడం, ఆ విధంగా మాలార్పణం చేసి రావటం లాంటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే మా మంత్రివర్యులు అందరూ కూడా వెళ్ళటం జరిగింది. స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన వ్యవసాయ మంత్రి గారు పుట్టపర్తి క్షేత్రంకి వచ్చారు. శ్రీ బాబా గారి సమాధి దర్శనం, అక్కడ ప్రవచనం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నేను నా రాష్ట్ర అధ్యక్షుడు పదవీ బాధ్యత స్వీకరించిన మరుసటి రోజు గురు పౌర్ణమి రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు మన అద్భుతమైన క్షేత్రం, ఒక దివ్య క్షేత్రం పిఠాపురం, పీఠికాపురిగా ఉండే ఆ ప్రాంతంలో స్వయంగా దత్తాత్రేయ స్వామి అవతారం అక్కడ రావటం, ఏదైతే శ్రీవల్లభ స్వామి అక్కడ అనుష్ఠించడం, ఆయన దర్శన భాగ్యం ఇవాళ ప్రాతకాలంలో అవ్వటం, దాని తర్వాత పురీహితిక అమ్మవారు, అలాగే రాజరాజేశ్వరి సహిత కుకుటేశ్వర స్వామి, అలాగే పాదగయ, వీటన్నిటి యొక్క దర్శన భాగ్యం కూడా దక్కటం జరిగింది. దాని పిమ్మట మొత్తం ఏ క్షేత్రాలు, ఏ దేవతలు, ఏ పురాణాలు, మన ఇతిహాసాలు, దాంట్లో నిగూఢంగా ఉండే అర్థాన్ని ప్రజలందరికీ అత్యంత సులువుగా అందిస్తున్న ప్రవచన రాజధానిగా ఇవాళ కాకినాడ పేరుగాంచింది. దాంట్లో ప్రవచన చక్రవర్తిగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన దర్శనం, ఆయన యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవటం జరిగింది. చాగంటి కోటేశ్వర గారి దంపతులు గురు పౌర్ణమి రోజు తీసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుని ఒక ప్రత్యేక సలహాదారుగా, ముఖ్యంగా ఏదైతే ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు, అలాగే విద్యా బోధనలో ఎటువంటి ఆలోచన క్రమాన్ని తీసుకురావాలి, నైతిక విద్య ఏదైతుందో దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావుకి అప్పచెప్పడం జరిగింది. ఆయన తన పనిని అద్భుతంగా నిర్వహించి ఇప్పటికే 5 పుస్తకాలు ఇవ్వటం జరిగింది. వాటిని పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. అలాగే మన ప్రాంతంలో ఎవరైతే ప్రాతినిధ్యాన్ని ప్యాకేజ్ రూపంలో ఇవ్వటం, అలాగే అనేక ప్రాజెక్టుల్ని ముందుకి త్వరితగతిగా పూర్తి చేసే దిశగా నిధులు ఇవ్వటం, దేశంలో అత్యధిక రోడ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉండటం, దీంతో పాటు అనేక కొత్త విమానాశ్రయాలు, అలాగే కొత్త పోర్ట్లు నిర్మాణం కూడా జరుగుతున్న సందర్భం,
అలాగే అనేక రకాల పరిశ్రమలు మన వైపు రావటం, ఇంకా రావాలని ఉత్సాహం చూపించడం మనందరం చూస్తున్నాం. ఏదైతే కూటమి తన వాగ్దానాలు ఏవైతే అంశాలతో ప్రజలకు వెళ్ళిందో వాటిని తప్పనిసరిగా పూర్తి చేసి ముందుకెళ్తాం. శ్రీకృష్ణదేవరాయ పతంజలి యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి భవనంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యోగా కేంద్రాల గురువులు రామాయణం రమేష్ బాబు, జట్టి రామకృష్ణ, గొర్లి సీతారామయ్య, గండ్రెడ్డి కృష్ణ, తటవర్తి ఫణీంద్ర, పాపోలు ఏడుకొండలు తదితర గురువులను ఘనంగా సత్కరించారు. తొలుత భీమవరంలోని యోగాలో బహుముఖ ప్రజ్ఞాశాలి భూపతిరాజు సత్యనారాయణరాజు వ్యాస మహర్షికి పూజలు చేసి గురు పూజోత్సవ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి కాలనీల ప్రెసిడెంట్ దిరిసాల సత్యనారాయణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్మిలి శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, భీమవరంలోని అన్ని యోగా కేంద్రాల సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బాబులు మాస్టారు, బొర్రా మాణిక్యాలరావు, చెరుకు వాసు, మెడికల్ వాసు, బావిశెట్టి నగేష్, ఎలక్ట్రీషియన్ శ్రీను, రవీంద్ర నాయుడు, టైలర్ శ్రీను, నాగిడి వాసు, గ్రంథి నానాజీ, లావణ్య, మాధవి తదితర శ్రీకృష్ణదేవరాయ పతంజలి యోగమిత్ర మండలి యోగ సాధకులు సభ్యులను అన్ని యోగ సంస్థలు అభినందించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త చెరువులో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం, చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి. ఇంటర్ విద్యార్థి ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం ప్రశంసలు, విజయనగరం కుర్రాడు సిద్ధుకు పవన్ కళ్యాణ్ అభినందన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.